ఇకపై కూటమి పార్టీల్లో చేరాలనుకునే వైసీపీ నేతలకు ఎన్డీఏ కోఆర్డినేషన్ కమిటీ క్లియరెన్స్ తప్పనిసరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు టీడీపీ, జనసేన, బీజేపీ అధినేతలు ఎవరికి వారుగా చేర్చుకుంటున్నారు. దీంతో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు కూడా పొలిటికల్ షెల్టర్ కోసం కూటమి పార్టీలను ఆశ్రయిస్తున్నారనే విమర్శలు వచ్చాయి. జాయినింగ్స్ విషయంలో ఇకపై సమష్టి నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించాయి. చేరికలపై కూటమి పక్షాల్లో జరుగుతున్న రచ్చపై ఇన్సైడ్ స్టోరీ. కూటమిలో చేరికల చిచ్చు రగులుతోంది. వైసీపీ నేతలను జాయిన్ చేసుకుని తమ బలం పెంచుకునే విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీ ముందు వెనక ఆలోచించడం లేదు. ఫ్యాన్ పార్టీ నేతల పూర్వాపరాలను పరిశీలించడం లేదు. జగన్ జమానాలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతల తప్పులను పరిగణలోకి తీసుకోవటం లేదు. ఆర్థికంగా బలమైన నేత అయితే చాలు, గత చరిత్రను పక్కన పెట్టేసి ఇట్టే చేర్చుకుంటున్నారు. కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించకుండానే జాయిన్ చేసుకోవడంపై వివాదాలు వస్తున్నాయి. ఈ వ్యవహారం 3 పార్టీల మధ్య గ్యాప్ ను పెంచుతోంది. షెల్టర్ కోసం వచ్చి చేరుతున్న కొందరు వైసీపీ నేతలపై కూటమి పక్షాల్లో చిటపటలు మొదలయ్యాయి. అవినీతి ఆరోపణలు, వివాదాలు, రేపో మాపో జైలుకు వెళ్లాల్సిన నేతలు కూడా వచ్చి 3 పక్షాల్లో చేరుతున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం కూటమిలో కాకరేపుతోంది. విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ ఇటీవల బీజేపీలో చేరిన తీరుపై ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అంతకుముందు జనసేనలో చేరిన పొన్నూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య విషయంలోనూ తెలుగుదేశంలో అసంతృప్తి వ్యక్తమైంది. అదేవిధంగా మరికొందరు నేతల చేరికలపై కూడా కూటమి పక్షాల్లో అసహనం పెరుగుతోంది. అసంతృప్తి సెగలు ఎగసి పడుతూ ఉండటంతో జాయినింగ్స్ విషయంలో ఇకపై 3 పక్షాలు కలిసి మాట్లాడుకున్న తర్వాతనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు వణికిపోయారు. 2019 నుంచి 2024 వరకు అరాచకాలు, అక్రమాలు, అవినీతి, అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడిన కొందరు లీడర్లు ఆందోళనకు గురయ్యారు. కేసులు మెడకు చుట్టుకుంటాయేమోనని మనోవేదనకు గురయ్యారు. దీంతో కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేనలో ఏదో ఒక పార్టీలో చేరితే రాజకీయ రక్షణతో పాటు పొలిటికల్ గా షెల్టర్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు నేతలు ఫ్యాన్ కింద నుంచి పక్కకు వచ్చి టీడీపీ, జనసేన, బీజేపీలో ఏదో ఒక పార్టీ కండువా కప్పుకుంటున్నారు. నేతలు 3 పార్టీల్లో జాయిన్ అయ్యారు. మరికొందరు అదే బాటలో ఉన్నారు. ప్రతి మంత్రివర్గ సమావేశం రోజు మంత్రి లోకేష్ తన నివాసంలో టీడీపీ మినిస్టర్స్ కు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. ఈ భేటీల్లో పలు అంశాలకు చర్చకొస్తాయి. ఇటీవల చేరికల విషయం ప్రస్తావనకు వచ్చింది. విశాఖ డైరీ చైర్మన్ గా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత అడారి ఆనంద్ ఇటీవల కాషాయ కండువా కప్పుకున్నారు. అవకతవకలపై అసెంబ్లీలో చర్చించి సభా సంఘాన్ని ఏర్పాటు చేయడంతో విచారణ కూడా ప్రారంభమైంది. ఇలాంటి కీలక సమయంలో అడారి ఆనంద్ అకస్మాత్తుగా కమలదళంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇతన్ని చేర్చుకోవద్దని తెలుగుదేశం నేతలు చెప్పినప్పటికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కండువా కప్పేశారు. ఇది టీడీపీకి ఇబ్బందికర పరిణామంగా మారింది. అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతున్న సమయంలో చేర్చుకోవడంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. అవినీతి పరులకు ఆశ్రయం కల్పించడం ఏంటన్నది క్వశ్చన్. సభా సంఘం విచారణను ప్రభావితం చేయకపోయినా నివేదికలో అవినీతిని నిర్ధారణ అయితే కూటమికి ఇబ్బంది. ఈ అంశంపై తాను బీజేపీ అగ్రనేతలతో మాట్లాడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్ర నేతలకు చెప్పారు. అడారి ఆనంద్ను చేర్చుకోవడంపై విశాఖపట్నం ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని గమనించాలి. ఇదే విషయాన్ని కొందరు మంత్రులు లోకేష్ తో ప్రస్తావించారట. ఇక ముందు ఇటువంటి అంశాలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారని సమాచారం. ఇదే సమయంలో వైసీపీ మాజీ మంత్రి ఆళ్లనాని టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైంది. దీనిపై ఏలూరుతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్లారు. నాని పార్టీలోకి వస్తే తాము సైకిల్ దిగిపోతామని మరికొందరు తెగేసి చెప్పారు. అయినప్పటికీ అతన్ని చేర్చుకోవాలని చంద్రబాబు నిర్ణయించడం పై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వైసీపీ హయాంతో ఈయనగారు చెలరేగిపోయారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారు. అలాంటి ఆళ్లనానిని ఎలా చేర్చుకుంటారన్నది తెలుగుదేశం నేతల ప్రశ్న. ఇక పొన్నూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య జనసేన తీర్థం తీసుకున్నారు. ఈయనపై చాలా ఆరోపణలు ఉన్నాయి. రోసయ్య మైనింగ్ మాఫియా అంటూ ఎన్నికల ప్రచారంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోపించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాంటి కిలారి రోసయ్యను చేర్చుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఎలా చేర్చుకుంటారని నిలదీసిన వారు ఉన్నారు. రోసయ్యను చేర్చుకోవడంపై మంత్రి లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించారు.
అవినీతి ఆరోపణల విషయంలో ఏ పార్టీ అని చూడకుండా నిరభ్యంతరంగా విచారణ జరిపించవచ్చని జనసేనాని సూచించారని సమాచారం. అలాగే ఇటీవల మంగళగిరికి చెందిన గంజి చిరంజీవి జనసేనలో చేరారు. ఈయన 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీలోనే కొనసాగిన చిరంజీవి 2022లో వైసీపీలో చేరారు. కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో జాయిన్ అయ్యారు. టీడీపీ మంత్రులు ఇదే అంశాన్ని ప్రస్తావించారట. అయితే తన దృష్టికి తెచ్చిన తర్వాతే చేర్చుకున్నారని లోకేష్ చెప్పినట్టు సమాచారం. అయితే అడారి ఆనంద్ విషయంలో తమకు తీవ్రమైన అసంతృప్తి ఉందని ఉత్తరాంధ్ర మంత్రులు లోకేష్ దృష్టికి తెచ్చారు. ఢిల్లీ బీజేపీ పెద్దల ఆదేశాలతో కమలదళంలోకి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పినట్లు తెలిసింది. ఇకపై వైసీపీ లేదా ఇతర పక్షాల నేతలు చేరాలంటే కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్న ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉంది. ఈసారి జరిగే కోఆర్డినేషన్ భేటీలో దీనిపై చర్చించొచ్చని సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి.